హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం ద్వారా అర్హులైన గ్యాస్ కనెక్షన్ వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుంది. అయితే చాలామంది లబ్ధిదారులు సబ్సిడీ డబ్బులు ఆలస్యంగా జమ అవుతున్నాయని చెబుతున్నారు. గతంలో సిలిండరు డెలివరీ తర్వాత కొద్ది సమయంలోనే సబ్సిడీ జమ అవుతుందని ప్రకటించినప్పటికీ సాంకేతిక కారణాలు, బ్యాంక్ ఖాతా సమస్యలు, ఎన్పిసిఏ మ్యాపింగ్ సమస్యలు లేదా ఈకేవీసీ పెండింగ్ వంటి కారణాలతో కొందరికి ఆలస్యం కావచ్చు. ప్రస్తుతం 5వ సిలిండర్ దశ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు సిలిండరు బుక్ చేయలేని అర్హులు తమ గ్యాస్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే 5వ ఉచిత గ్యాస్ సిలిండరు బుక్ చేసుకోవడానికి ఈ జూన్ 30 వరకే టైం ఉంది. అలాగే బుక్ చేసిన ఇంకా డబ్బులు రాని వారికి ఈ జూన్ 30 తేదీ వచ్చేలోపు 920 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈరోజు పడవచ్చు, రేపు పడవచ్చు. ఆల్రెడీ చాలామందికి క్రెడిట్ కూడా అయిపోయాయి. సో ప్రజెంట్ కూడా పడుతూ ఉన్నాయి. మీ అకౌంట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే సబ్సిడీ సక్రమంగా పొందాలంటే ఈకేవీసీ పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈకేవీసీ చేయడానికి 4 మార్గాలు ఉన్నాయి. మొదటిగా మీరు ఉపయోగిస్తున్న గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పూర్తి చేయవచ్చు. రెండోది సంబంధిత గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా ఈకేవీసీ చేయవచ్చు. మూడోది మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరు లేదా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్ళి ఆధార్తో ఈకేవీసీ పూర్తి చేయించుకోవచ్చు. నాలుగోది గ్యాస్ డెలివరీ సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్న యాప్ ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో ఈకేవీసీ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి మ్యాపింగ్ సరిగ్గా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సబ్సిడీ మొత్తాలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కావడానికి ఎన్పిసిఏ లింకింగ్ అవసరం కావచ్చు. అలాగే పిఎం ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీకి సంబంధించిన అర్హత వివరాలను కూడా తమ గ్యాస్ ఏజెన్సీ ద్వారా తెలుసుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే సబ్సిడీ మొత్తం జమ అయ్యే తేదీలు, అర్హతలు మరియు ఇతర నిబంధనలు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం మారవచ్చు. కాబట్టి మీ గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన ఈకేవీసీ, ఆధార్ లింకింగు, బ్యాంకు వివరాలు మరియు ఎన్పిసి మ్యాపింగు వంటి అంశాలు సక్రమంగా ఉన్నాయో లేదో తప్పకుండా ఒకసారి పరిశీలించండి. సో మీకు ఇప్పటి వరకు ఎన్ని సిలిండర్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయి, అలాగే ఈకేవీసీ ఇప్పటికే పూర్తి చేశారా లేదా, మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.